క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇక శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆయా జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి వార్తా కథనాలు ఏంది, తర్వాత అక్కడ ఉన్నటువంటి అంశాలు ఏంది, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంది, సమస్యలకు పరిష్కార మార్గాలు ఏంది చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక శనార్థి తెలంగాణ జిల్లా వార్తలు చూసుకుంటే ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. సింగరేణిలో బొగ్గు సమరం, బొగ్గు బ్లాక్లను సంస్థకే కేటాయించాలని డిమాండ్లు, గుజరాత్ తరహా పరిశ్రమలు అప్పగించడంలో దోబూచులాట. ఇక ఆదాని అంబానీలకు దారాదత్తం చేయాలనే కుట్రలు ఇలాగైతే 60 కోట్ల నష్టాన్ని పూడ్చేదెలా అంటున్న సింగరేణి కార్మికులు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. 100% సింగరేణిలో బొగ్గు సమరం జరుగుతూ ఉంది. బొగ్గు కేటాయింపులు ఏవైతే ఉన్నాయో వాటిని సింగరేణి సంస్థకే కేటాయించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక పోడు రైతుల సమస్యలు పరిష్కరించండి, మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు సూచన అని చెప్పేసి ఒక వార్త. ఇక శాంతి భద్రతల దృష్ట్యా పోలీస్ యాక్ట్ అంట, జిల్లా ఎస్పీ వెల్లడి. సహకరించే బాధ్యత మాది, అభివృద్ధి మీది, అధికారులకు స్పష్టం చేసిన ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క. పేపర్ మిల్లు పునరుద్ధరిస్తామని ఆమె స్పష్టం చేసింది బెల్లంపల్లిలో. ఇక ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, 130 పందుల సహకార సంఘాలకు నిధులు కేటాయించాలి. తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజు డిమాండ్ చేస్తున్నాడు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే అధికార లాంఛనాలతో ముగిసిన డిఎస్ అంత్యక్రియలు, నివాళులర్పించిన సీఎం రేవంత్, తర్వాత మంత్రులు పాల్గొన్న అశేష జనవాహిని. ఇక నిన్న డిఎస్ అంత్యక్రియల సందర్భంగా రైతు బంధు సాయంపై అభిప్రాయ సేకరణ, ప్రత్యేక మహాజన సభల నిర్వహణ అని చెప్పేసి ఒక వార్త. ఇక్కడ నిజామాబాద్ రూరల్కి సంబంధించి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బీజేపీ నాయకులు అని చెప్పేసి నిన్న మన్ కీ బాత్ను వీక్షించిందట. ఇష్టపడి చదివి లక్ష్యాలను సాధించాలి, క్షత్రియ సమాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అల్జాపూర్ శ్రీనివాస్. ఇద్దరు ఎస్ఐల బదిలీ, సన్మానించిన సహా ఉద్యోగులు అని చెప్పేసి ఒక వార్త. దోమకొండ మత్స్య కార్మిక సంఘ అధ్యక్షుడిగా పెద్ద రాజనరస్ అంట భారీ మెజార్టీతో విజయం సాధించిండు. కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ చేపల కార్మిక సంఘ నాయకుడిగా మామిళ్ళ పెద్ద రాజనరసు ఎన్నికైందట. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే ఎంఆర్ఓ స్పందించడు, విచారణకు ఆదేశించడు, ప్రభుత్వ భూమిని కాపాడటంలో అలసత్వంపై అనుమానాలు. ఇక కరీంనగర్ జిల్లా గండి గ్రామంలో ప్రభుత్వ భూమి కబ్జా చేసిండ్రు. ఇక కమిషన్లు తీసుకుంటే ఖబర్దార్, దళారులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరిక. ఇక పిఎం విశ్వకర్మ పథకం లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలి, నిబంధనల పేరుతో ఇబ్బంది పెడితే చర్యలు తప్పు అని చెప్పేసి కేంద్ర మంత్రి హెచ్చరిస్తూ ఉన్నారు. ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలి, సెక్షన్ ఆఫీసర్ కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తున్నాడు. బాధిత కుటుంబానికి మద్దతుగా కుల సంఘాల నాయకులంట. వర్షాలకు తెగిన కొండపాక చెక్ డ్యాం రోడ్డు పొలాలకు వెళ్లే దారి కావడంతో రైతన్నులు ఇబ్బంది పడుతున్నారు. ఇక డిఈకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీణవంక దగ్గర సింగరేణి స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారు, సాయిలీలా యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కు ఏఐవైఎఫ్ నాయకులు వినతి పత్రం అందించారు. ఇందులో సింగరేణి అధికారుల అవినీతి ఉందని ఆరోపిస్తున్నారు వాళ్ళు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే ప్రయాణం ప్రాణ సంకటం, గుంతలలో నీటి నిల్వ, ప్రయాణికులకు తప్పని తిప్పలు, రోడ్లు మరమ్మతులు చేయించాలని వేడుకుంటా ఉన్నారు. జోగిపేట దగ్గర ఆగమాగం ఉన్నది. దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి. ఇక మడపతి రవికుమార్ అని చెప్పేసి ఒక వార్త. నిషేధ గుట్కా ప్యాకెట్ల పట్టివేత, హుస్నాబాద్ ఎస్ఐ తోట మహేష్ వెల్లడి. ఇక మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా సుజాతను ఎంపిక చేసిండ్రంట మెదక్ జిల్లాకు సంబంధించి. అర్ధరాత్రి అక్రమ ఇసుక రవాణా, ప్రజల అవసరమే పెట్టుబడిగా పొరుగు రాష్ట్రాలకు తరలింపు, చోద్యం చూస్తున్న అధికారులు. ట్రాక్టర్ ట్రిప్పులకు 5,000 నుంచి 6,000 రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారంట. ఇక్కడ మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా సుజాత, మెదక్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొన్యాల గ్రామానికి చెందిన ధనంపల్లి సుజాత ముదిరాజుని అధిష్టానం నియమించింది. ఆదివారం హైదరాబాద్లోని గాంధీ భవన్లో నియామక పత్రాన్ని తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు అందజేశారు. తన మీద నమ్మకంతో మెదక్ జిల్లా మహిళా అధ్యక్షురాలి బాధ్యతలను అప్పగించిన అధిష్టానానికి సుజాత కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే శనార్థి తెలంగాణ ఎఫెక్ట్, పూర్తి కాని బ్రిడ్జి పనులు అనే శనార్థి కథనానికి స్పందించిన అధికారులు సత్వరమే పూర్తి చేయాలని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేసిందంట.
బ్రిడ్జ్ పనులు ప్రారంభించడంతో హర్షం వ్యక్తం చేసిన ప్రజలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ బ్రిడ్జ్ తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి అన్నాడంట ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి. నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎన్ను గోవర్ధన్ రెడ్డి అంట. అధ్వానంగా తయారైన వికలాంగుల కాలనీకి వెళ్ళే రోడ్డు అంట. మిషన్ భగీరథ పైపుల కోసం తవ్వి వదిలేసిండ్రు, పట్టించుకొని పాలకవర్గం, మున్సిపల్ అధికారులు. ఎక్కడ? జవహర్ నగర్లో. రైతు బంధుపై ప్రజాభిప్రాయ సేకరణ యాచారానికి సంబంధించి ఇక జాగీర్ వన మహోత్సవంలో బాహాబాహి, ఎమ్మెల్యే ఎదుటే గొడవకు దిగిన బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు. మాజీ మేయర్ ప్రస్తుత మేయర్ వర్గీయులు దాడులకు దిగిరంట. తైకాండో మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తరగతులు ప్రారంభం. శిక్షణ ఇవ్వనున్న నరేందర్ యాదవ్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఉమ్మడి హైదరాబాద్ వార్తలు చూసుకుంటే జూలై 21న ఫస్ట్ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ కాంపిటీషన్స్ ఉంటాయంట. ఇక సమతామూర్తిని సందర్శించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నిన్న అక్కడ ముచ్చింతల్లో సమతామూర్తి దగ్గరికి వెళ్ళి సందర్శించిండ్రు. ప్రజారోగ్యం దృష్ట్యా ఉచిత వైద్య శిబిరం. నార్సింగి మున్సిపల్ చైర్పర్సన్ మైలారం నాగపూర్ణ శ్రీనివాస్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇక దైవ చింతనతో మానసిక ప్రశాంతత అని చెప్పేసి ఎమ్మెల్యే అంటా ఉన్నారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి. ఇక ఎమ్మెల్యేలను కలిసిన సరస్వతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు. జూలై 7వ తేదీన పోచమ్మ దేవాలయ నూతన కమిటీ ఎన్నిక. గ్రామ పెద్దలు ప్రజలు తప్పకుండా హాజరు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేసిన కమిటీ అని చెప్పేసి బొద్దువలికి సంబంధించి. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే తెరపైకి పాత పోలీసు ఫిర్యాదులు. ఎన్నికల కోడ్ సందర్భంగా ఆలస్యం, బాధితులకు న్యాయం చేసే దిశగా పోలీసులు అధికారులు ముందుకెళ్తా ఉన్నారంట. ఇక గ్లాస్ పరిశ్రమలో పేలుడు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ డీకే అరుణ. ఎమ్మెల్సీ తీన్మాన్ మలన్ను సన్మానించిన అభిమానులు అని చెప్పేసి కొల్లాపూర్లో నిన్న. పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆటల పోటీలు. ఉద్యోగులు కౌన్సిలర్ల మధ్య స్నేహపూరిత వాతావరణం ఉండాలి. మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, కమిషనర్ మహేశ్వర్ రెడ్డి. ఇక చెంచు నాగన్న హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. బాధిత కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి. చెంచుపెంటల్లో సమస్యల్ని పరిష్కరించాలి. వర్ధం పర్వతాలు సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక బీచుపల్లి ఆలయాన్ని సందర్శించిన ఎస్పీ. ఎక్కడ? గద్వాల్ దగ్గర బీచుపల్లి ఆలయాన్ని సందర్శించిందట. ఈశ్వరమ్మకు ₹1,00,000 చెక్ అందజేసిన మంత్రి జూపల్లి అని చెప్పేసి ఒక వార్త. ఇక ఉమ్మడి నిజామాబాద్ నల్గొండ వార్తలు చూసుకుంటే జగదీష్ రెడ్డి అనుచరుల భూమాఫియాపై విచారణ జరిపించాలి. బాధ్యతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్ డిమాండ్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఒకటి, జగదీష్ రెడ్డి అనుచరులు మొత్తం కూడా భూమాఫియా చేస్తారు అంట, దానిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రమాదకరంగా మారిన మ్యాన్ హోల్స్. ఆంజనేయ స్వామి గుడి ముందు అసంపూర్తిగా సీసీ రోడ్లు ఉన్నాయంట. నిద్రావస్థలో మిర్యాలగూడ మున్సిపల్ అధికారులు, ఇబ్బంది పడుతున్న ప్రజలు, వాహనదారులు. తెరుచుకున్న మ్యాన్ హోల్ను చూపిస్తున్న ఎర్ర జెండా. స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపాలంటున్న పట్టణ ప్రజలంట. ఈ ఎర్ర జెండా ఏందో కథ ఏందో మరి చూడాలి అసలు. యాక్చువల్గా శనార్థి కథనానికి స్పందించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. సర్వేలు గురుకుల పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే విషయం ఎందుకు తెలపలేదని అధికారులపై పైరయ్యండు. ఇక విద్యార్థుల భవిష్యత్తుకు నేనున్నానంటూ భరోసా. వారంలో ఓపెనింగ్కి ఏర్పాట్లు చేయాలని ఆదేశం. సంతోషం వ్యక్తం చేసిన విద్యార్థులు. శనార్థి పత్రికకు కృతజ్ఞతలు చెప్పిరట విద్యార్థులు, పేరెంట్స్. రైతు భరోసా పథకంపై ప్రజాభిప్రాయ సేకరణ. అంబేద్కర్ వల్లనే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి. అంబేద్కర్ సాక్షిగా ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇప్పిస్తా. నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే పరకాల నియోజకవర్గానికి ఒక గుర్తింపు వస్తుంది. ముఖ్యమంత్రి పర్యటనతో తేటతెల్లమైంది ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి. ఇక ఉద్యోగ విరమణ ప్రతి ఒక్కరికి తప్పదు. ఉద్యోగ విధుల్లో పేరు ప్రఖ్యాతలే శాశ్వతం. అభినందన సభలో పారామెడికల్ ఉద్యోగులు పాల్గొన్నారు నిన్న. ఎక్కడ? హన్మకొండ దగ్గర. ఇసుక క్వారీలో 4 రోజుల నుంచి నిరీక్షణ. లారీ డ్రైవర్లను పట్టించుకొని క్వారీ యజమానులంట. నరకశాలగా మారిన గోశాల. గురైన సరైన వసతి లేక ఇబ్బంది పడుతున్న పశువులు. అయితే ఎండలకు ఎండి వానలకు నానుతున్న పశువులంట. నిర్వాహకులపై
క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. గోశాల వ్యవస్థాపక మాజీ ప్రధాన కార్యదర్శి గుమ్మడవెల్లి శ్రీనివాస్. ఎస్సీ హాస్టల్లో కనీస వసతులు కరువు. ఇక మెనూ పాటించిన నిర్వాహకులు వార్డెన్ను సస్పెండ్ చేయాలని యుఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక పిఆర్సీ వెంటనే మంజూరు చేయాలి. 4 విడతల కరువు భత్యం ప్రకటించాలి. గ్రాట్యుటీ 16 లక్షల నుంచి 25 లక్షలు పెంచాలి. కమ్యూనికేషన్ 15 నుంచి 12 సంవత్సరాలకు తగ్గించాలి. గౌరవ అధ్యక్షులు వెంకటరెడ్డి, సెక్రటరీ హనుమంత ప్రసాద్. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంతా డొల్లే. చిరుజల్లులతో వర్షం నీరు అంతా లోపలికి వస్తుందంట. వరద నీరంతా గదులు నిండిపోయే. ఇక అరకొర వసతులతో కాలం వెళ్ళబోస్తున్న లబ్ధిదారులు. కనీసం రహదారులను నిర్మించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అశ్వరావుపేట దగ్గర, అశ్వరావుపేట నియోజకవర్గంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి దారుణంగా ఉందంట. భద్రాద్రి పవర్ ప్లాంట్లో పిడుగు, కాలి బూడిదైన ట్రాన్స్ఫార్మర్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. 30 కోట్ల మేర నష్టం జరిగిందంట. ప్రభుత్వం మారినా అధికారి తీరు మారలేదంట. ఎక్కడ? అనపరెడ్డిపల్లి దగ్గర. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం భట్టి. ఇక చెరువును తలపిస్తున్న రహదారి, మోకాల లోతు నీరు బురద నీళ్ళల్లో అవస్థలు పడుతున్నారంట. ఎంత చెప్పినా పట్టించుకొని గ్రామ పంచాయతీ అధికారులు. మరో రహదారి లేక విద్యార్థులు పాఠశాలలు బంద్ చేసిందట. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే T20 ఫార్మాట్కు గుడ్ బై. కోహ్లీ, రోహిత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక టీమిండియాపై కనక వర్షం. ఏకంగా 125 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ ప్రకటించిన బీసీసీఐ. ఐసీసీ నుంచి టీమిండియాకు 20.42 కోట్ల రూపాయలు, సౌత్ ఆఫ్రికాకు 10.67 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ అందించిన ఐసీసీ అని చెప్పేసి ఒక వార్త. మూవీ వార్తలు చూసుకుంటే అలోన్, వెన్నులో వణుకు పుట్టించే సైకో కిల్లర్ అలోన్ ఓటీటీలో స్ట్రీమింగ్ జరుగుతూ ఉందంట. ఒంటరిగా మాత్రం చూడొద్దు అని చెప్పేసి ఒకటి సబ్ టైటిల్ పెట్టినట్టున్నారు. ఇక అవార్డులు షురు. కల్కికి ఫస్ట్ అవార్డు అంట. ఫోటో షేర్ చేసిన నాగ్ అశ్విన్. ఇంకా చాలా అవార్డులు వస్తాయన్న రానా. ఇక క్యూట్ స్మైల్, మెస్మరైజ్ చేస్తున్న వర్ష బొల్లమ్మ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఒక మంచిగా ఉన్నది నిజంగానే. నడుము అందాలు చూపిస్తూ రచ్చనంట. పింక్ శారీలో వేదిక గ్లామర్ మెరుపులు అని చెప్పేసి నడుము చూపిస్తుందంట ఆమె. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు, శనార్థిలో ఉన్నటువంటి జిల్లా ఎడిషన్కి సంబంధించినటువంటి వార్తలు. మొత్తం మీద శనార్థి ప్రత్యేక కథనాలు అందిస్తూ ఉంది. తర్వాత ఎక్కడికక్కడ ఆ సమస్యలు ఉంటే ఆ సమస్యల పరిష్కార మార్గాలు కూడా చూపిస్తూ ఉంది. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ సిద్ధంగా సుదర్శన్. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.